అందరికీ నమస్కారం. ఆన్లైన్ వ్లాగ్స్కి స్వాగతం. నేను సత్యనారాయణ గన్నవరపు. ముందుగా అందరికీ ఒక విన్నపం. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. విషయంలోకి వెళదాం. అల్పుడు మూఢుడు ఏదైనా తప్పు చేస్తే క్షమించవచ్చు, కానీ విద్వాంసుడు, బోధకుడు, వ్రతశీలి, రాజు వంటి వాళ్ళు తప్పు చేస్తే శిక్ష 100 రెట్లు ఉంటుంది. ఏమీ తెలియని అజ్ఞాని ఏదైనా పొరపాటు చేస్తే అతనికి తెలియదు పోనీయండి అని తక్కువ శిక్షతో వదిలేయచ్చు. కానీ శాస్త్రాలు చదివి ఇతరులకు చెప్పగలిగేవాడు, ప్రజాపాలకుడు తప్పు చేస్తే మాత్రం శిక్ష 100 ఉండాలి. గేదె పంట పొలంలో మేస్తే దాన్ని బందెల దొడ్లో కట్టేస్తారు, లేదా ఆ గేదె యజమానికి కొంచెం అపరాధ రుసుం వేస్తారు. కానీ కంచె చేను మేస్తే కాపు ఏం చేయగలడు? యజమాని కొడుకే ఇంటి దొంగ అయితే పరిచారకులు, పనివాళ్ళు వీళ్ళ సంగతి ఏంటి? ఒక వ్యక్తి తన రక్షణ కోసం, తన ఆస్తి రక్షణ కోసం భద్రతా సిబ్బందిని నియమిస్తే వాళ్లే యజమానిని చంపేశారనుకోండి, అప్పుడు ఏమిటి చేసేది? కనుక నమ్మకము, జవాబుదారీ స్థితిలో ఉన్న వాళ్ళు ఏ సందర్భంలోనైనా సరే తప్పు చేయకూడదు. శంఖుడు, లిఖితుడు అని 2 అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళిద్దరూ ధర్మశాస్త్ర పరిశోధకులు. అస్థేయ వ్రతం పాలించేవారు. అంటే ఎవరిని ఏది చేయిచాచి అడగరు, దేనిని దొంగతనం చేయరు, మనసులో కూడా ఇతర వస్తువుల మీద ఆశ పెట్టుకోరు. యోగ శాస్త్రాల్లో ఇటువంటి వ్రతాలని గురించి వివరంగా ఉంది. నదీ తీరంలో ఉన్న ఆశ్రమవాసులు ఎవరైనా ఏదైనా ఆహారం అయాచితంగా ఇస్తే తీసుకోవటం, లేదంటే ఉపవాసం చేయటం తప్ప వాళ్ళు వేరే ఏమీ స్వీకరించరు. ఇదే వాళ్ళ దీక్ష. ఒకరోజున లిఖితుడు ఉపవాస వ్రతంలో ఉండి తన అన్నగారిని చూడటానికి ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. తిరిగి తన ఆశ్రమానికి వస్తూ అన్నగారి ఇంటి వద్ద మామిడి చెట్లకు ఉన్న పండ్లను చూశాడు. ఆకలి వేసింది. ఒక పండు మీద చేయి వేశాడు. బాగా పండడం చేత ఆ పండు కాస్త అతని చేతిలోకి వచ్చింది. అప్పుడు లిఖితుడికి చాలా బాధ కలిగింది. వెంటనే అన్నగారి దగ్గరికి వెళ్ళి, అన్నా, నేను యోగ భ్రష్టున్నయ్యాను. పండును చూస్తే నాకు ఆకలి వేసింది. చేయి చాచానో లేదో పండు ఊడిపడింది. నన్ను క్షమించవద్దు, కనుక నా చేతులు నరికేయి అని అన్నాడు. ఈ మాటలు విన్న శంకరునికి జాలి వేసింది. అరే, నువ్వు నా తమ్ముడివిరా, నిన్ను నేను క్షమిస్తున్నాను. ఈ క్షణంలోనే ఈ చెట్టుని నీకు దానం చేశాను. ఈ తోటంతా నీకే. నీ వ్రతం చెడినందువల్ల వచ్చిన పాపాన్ని కూడా నేను పంచుకుంటాను అని ఎంతగానో చెప్పాడు. అయినా తమ్ముడు వినలేదు. ధర్మ సూక్ష్మాలతో కూడిన చర్చలు అద్భుతంగా ఉంటాయి. వారిద్దరి మధ్య ఇలాంటి చర్చ చాలాసేపు జరిగింది. అన్నదమ్ములు ఇద్దరు న్యాయం కోసమని ధర్మధ్వజుడు అనే రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఈ అన్నదమ్ములను చూస్తూనే అక్కడ వారు భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళు గొప్ప పండితులు, ధర్మాత్ములు, ఊరకరారు మహాత్ములు అంటారు కదా, వీళ్ళు ఎందుకు వచ్చారో మరి, అందుకే భయం వేసింది. రాజా, తప్పు చేసిన వాడిని వదిలేస్తే పాపం 1000 రెట్లు వస్తుంది. రౌరవ నరకానికి వెళ్ళాలి. కనుక ధర్మధ్వజుడు అనే నీ మంచి పేరును నిలబెట్టుకో, నన్ను శిక్షించు, పాపరహితుణ్ణి చేయి అని లిఖితుడు రాజుతో అన్నాడు. ఈ విషయంలో రాజు దగ్గర ఉన్న పండితులు శాస్త్ర చర్చ చేశారు. చేతులు నరకాలి అని నిర్ణయం జరిగింది. అప్పుడు లిఖితుడు, ఓ రాజా, నువ్వే స్వయంగా నా చేతులు నరకాలి అన్నాడు. తప్పనిసరి అయింది. రాజు శ్రీహరిని ప్రార్థించి లిఖితుని చేతులు నరికేశాడు. లిఖితుని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలే. సంతోషంగా శిక్ష అనుభవించాడు. రాజుకు ఆశ్చర్యం వేసింది. నీకేమీ బాధగా లేదా అని అడిగాడు. అప్పుడు లిఖితుడు, రాజా, నాకు నువ్వు యమబాధను తప్పించావు. నేను జీవితంలో ఏ తప్పు చేయలేదు, ఇది తప్ప అన్నాడు. శంఖుడు ఆ సమీపంలో ఉన్న బాహుదా నదిలో స్నానం చేయవలసిందిగా తమ్ముడైన లిఖితునితో అన్నాడు. లిఖితుడు అలాగే స్నానం చేశాడు. నదిలో మునిగి లేచేటప్పటికి అతని 2 చేతులు యథాప్రకారంగా వచ్చేశాయి. దీనివల్ల మనకి ఏం తెలుస్తోంది అంటే, తాను చేసిన తప్పు తెలుసుకుని శిక్ష అనుభవిస్తే రౌరవ నరకం రాదు. తెలిసినవాడు తప్పు చేయనే కూడదు. ఒకవేళ చేస్తే దానికి శిక్ష అనుభవించాలే కానీ తప్పించుకోవాలనుకోకూడదు. తప్పించుకుంటే ధర్మానికి అవమానం, ద్రోహం చేసినట్లే.
అది ఆత్మద్రోహం చేసుకోవడమే తప్ప చేసే శిక్ష తప్పదు. విన్నారుగా ధర్మం యొక్క గొప్పతనము. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.